సెప్టెంబర్ 2024 ఉదయం మాథ్యూ నిద్రలో ఉన్నాడు. జెనిఫర్ నిశ్శబ్దంగా బెడ్రూంకి వెళ్లి అతని సొంత గన్తో తలపై కాల్పులు జరిపింది. ఆ తర్వాత అతని శవాన్ని పై అంతస్తు స్టోరేజ్ బాక్స్లో పెట్టి వాహనంలో లోడ్ చేసి దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో పాతిపెట్టింది. ఇంటికి తిరిగి వచ్చి రక్తాన్ని తుడిచేసి బ్లీచ్ పోసి 2 రోజులలో కొత్త మంచం కూడా ఆర్డర్ చేసింది. తరువాత రోజు జెనిఫర్ తన ప్రియుడికి ఫోన్లో అన్నది, అతను ఇక మనిషి కాదు, మాథ్యూ కాదు. ఆ ప్రియుడు భయపడి ఆ కాల్ రికార్డ్ చేశాడు. కొన్ని రోజులకు ఆ రికార్డింగ్స్ పోలీసులకు అందజేశాడు. పోలీసులు ఇంటిని శోధించగా మంచం కింద రక్తపు మరకలు, బ్లీచ్ వాసన మరియు జీపీఎస్ డేటాలో శవం పాతిపెట్టిన ప్రదేశం దొరికింది. జెనిఫర్ను మర్డర్, ఎవిడెన్స్ డిస్ట్రక్షన్ కేసులో అరెస్టు చేశారు.